ప్రస్తుతం భారతదేశంలో తిరగలిగా పంచుకుంటున్న రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే వాటిని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్లో. అయితే 9 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాలు పంచుకుంటున్న ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మొదటిగా వచ్చేసి గుజరాత్, రెండవది వచ్చేసి తమిళనాడు, మూడవది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, నాలుగవది వచ్చేసి మహారాష్ట్ర, ఐదవది వచ్చేసి వెస్ట్ బెంగాల్, ఆరవది వచ్చేసి కేరళ, ఏడవది వచ్చేసి ఒడిస్సా, ఎనిమిదవది వచ్చేసి కర్ణాటక, తొమ్మిదవది వచ్చేసి గోవా. ఇవి రాష్ట్రాల పరంగా తీసుకుంటే, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే మొదటి స్థానంలో కలిగి ఉండేది అండమాన్ నికోబార్ దీవులు, రెండవ స్థానం వచ్చే లక్షద్వీపులు, మూడవ స్థానంలో వచ్చేసి అదేవిధంగా పుదుచ్చేరి, కారు, డామన్ డయ్యు, నాలుగో స్థానంలో వచ్చేసి ఈ యొక్క పుదుచ్చేరి. లాస్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే లక్షద్వీపులోని అతిపెద్ద నగరం ఏదని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్షద్వీపుల్లో 3 దీవులు ఉంటాయి. అమిన్ దీవులు, లాక్ దీవులు, మినకాయ్ దీవులు. అమిన్ లాక్కు 11 డిగ్రీ ఛానల్స్ వేరియస్ ఉంటుంది. అదేవిధంగా లాక్కు మినకాయకు వచ్చేసి 9 డిగ్రీలు అయితే 9 డిగ్రీ ఛానల్స్. అదేవిధంగా ఈ 3 కలిపి ఉండేదే లక్షద్వీపులు. లక్షద్వీపులకు మాల్దీవులకు వేరు చేసేదే 8 డిగ్రీల ఛానల్స్. ఇది లాస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ అంశం దృష్టిలో పెట్టుకోండి. ఇది ఏంటంటే లాస్ట్ నోటిఫికేషన్లో వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి మనం ఈ తిరరేఖ పైన నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకుంటే తిరరేఖ పంచుకుంటున్న జిల్లాలు వచ్చేసి 12 జిల్లాలు కలిగి ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 4, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా. కోస్తాంధ్రలో 7 జిల్లాలు కలిగి ఉంటే కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. అదేవిధంగా రాయలసీమలో తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరరేఖ పంచుకుంటున్న అత్యధిక జిల్లా వచ్చేసి శ్రీకాకుళం, అతి తక్కువ జిల్లా వచ్చేసి వెస్ట్ గోదావరి కలిగి ఉంది. తీరకోతకు గురైన జిల్లా వచ్చేసి కాకినాడ, శగస్థానంలో కృష్ణా కలిగి ఉంది. ఇవి తిరరేఖ పరంగా తీసుకుంటే ఈ చాలా అంశాలు ఇంపార్టెంట్. ఇది ఒక మంచి అవకాశము. ఈ నోటిఫికేషన్ అనేది మిత్రమా, ఇదే అవకాశం, చివరి అవకాశం అనుకొని గట్టిగా పోరాడు. నీ కోసం కానీ నీ కుటుంబం కోసాన్ని పోరాడు. అయితే ఎన్నో త్యాగాలు చేసినాం కాబట్టి ఇక సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే ఈ కాలమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఎందుకంటే భవిష్యత్తు అనేది కాలంపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం కాలం అనేది ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటామో మన భవిష్యత్తు అంతా కూడా ఆ పునాదులపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీలో వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి కూడా